రుతుపవనాల ప్రభావంతో గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే గత 3 రోజులుగా భారీ వర్షాలు కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ఉపరితలంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో మరో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే రేపు ఎల్లుండి 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలోని 12 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. అందులో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఆ తర్వాత 2 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని వెదర్ రిపోర్ట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల పాటు తెలంగాణలో ముఖ్యంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది. అయితే మిగిలిన కొన్ని జిల్లాలకు ఈ రోజు, రేపు, ఎల్లుండి మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ముఖ్యంగా చూస్తే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది. అయితే ఈ ప్లేస్లలో ముఖ్యంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీదురుగాలులు వీస్తాయని చెప్పేసి, అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని, అందుకు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేసింది. అయితే ముఖ్యంగా ఇక హైదరాబాద్ పరిధిలో సాయంత్రం వేళలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా ట్రాఫిక్, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేశారు. సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పేసి. ఎందుకంటే మొన్న కురిసిన వర్షానికి భారీ వర్షపాతం హైదరాబాద్ లో నమోదైనప్పుడు ట్రాఫిక్ సమస్య పెద్ద ఎత్తున ఇబ్బంది తలెత్తింది కాబట్టి, సో అలాంటి సమస్య మరోసారి ఉండకుండా ఉండాలని కూడా జాగ్రత్త పడాలని చెప్పేసి కూడా అధికారులకు సూచించారు. ఇక మిగిలిన జిల్లాలకు సంబంధించి కొంత ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఈ మహబూబ్ నగర్ ఈ ప్రాంతాలలో కొంత మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఇప్పటికే పైన మహారాష్ట్ర పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ పూర్తిగా నిండిపోయింది. నాగార్జున సాగర్ 590 అడుగులు ఉండగా ఇప్పటికే 580 అడుగులకు నీటి మట్టం చేరింది. కాబట్టి సో ఇప్పుడు కుడి ఎడమ కాలం కూడా నీరు ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి లేదా రేపు నుంచి కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం. కాబట్టి సో ఇక 3 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.